అమ్మా, బాధపడకమ్మా. జీవితంలో ఎన్నో అవమానాలు భరించిన దానివి. నువ్వే ఇలా అయిపోతే ఇక నేనేమైపోవాలి? మోసం బ్రతికింది. అల్లుడైనా కొడుకైనా మీరే నన్ను నమ్మింది. తను అనుకున్న మనిషి లోకుల కంటే కఠినంగా మాట్లాడేసరికి మనసు చెదిరి ఆత్మహత్య చేసుకుంది. నా తల్లి శవానికి దహన సంస్కారాలు చేయమని ప్రాధాయపడ్డానికి నేను ఇక్కడికి రాలేదు. కానీ మీ వల్లే నా తల్లి చనిపోయిందని ఆమె కట్టెలో కాలకు ముందే మీకు తెలియాలి. మీరు బాధపడతారని కాదు, నా బరువు దించుకున్నానన్న తృప్తి కోసం. నాకంటే నా తల్లి అదృష్టవంతురాలు, హాయిగా చనిపోగలిగింది. దయచేసి మీరు అక్కడికి రాకండి. మొగుడు విడిచిపెట్టిన ఆడదని నా తల్లి నన్న లోకులే. అత్తను చంపిన అల్లుడని మిమ్మల్ని అంటారు. అప్పుడు మిమ్మల్ని కూడా నీతి జాతి లేని మనుషులని కొందరు అనాల్సి వస్తుంది. గట్టు మీద ఉన్న వాళ్ళు ఎన్నైనా చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది బాధ. అయినా పుట్టిన వాడికి పెట్టడానికి మా దగ్గర ఏముందని కనాలి? పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అబద్ధం చెప్పి కాఫీ హోటల్లో కప్పులు కడిగి ముగ్గురుతో చేస్తున్న కాపురం చాలు. పైగా అతని బిడ్డకి తల్లిని కావాలా? అందుకే నేను తల్లిని కావాలనుకోవడం లేదా. ఈ బిడ్డ నాకు అక్కర్లేదు. అమ్మా, అంత మాట అనకండి అమ్మా. మీకున్న అదృష్టం ఏటో అది లేని నాకు బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఆ పసిప్రాణాన్ని తల్లి చేతులతోటే పీక పిసికేయటం తప్ప. అలాంటి పని చెయ్యకండి. మీకు ఏమైనా గొడవలుంటే మీరే చూసుకోండి. ఆ పసోడి ప్రాణాన్ని బలి చేయకండి అమ్మా. మధ్యలో నీ సలహా ఏమిటి పెద్ద? నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండమ్మా, మీరే అంత నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆపేదేముంది. ఈ ముక్క 10 మందికి తెలియకుండా ఉంటే మంచిది. లేకపోతే ఈ ఊరు వాడ మేమారు. అమ్మాయి గారు, ఇలాంటి విషయాలకి ఓ డాక్టర్ ఉన్నాడు. గుట్టు సప్పుడు కాకుండా మన పరువు పోకుండా ఓ మాత్ర ఎత్తాడు. మీరు సరేనంటే కనుక్కొత్తాను. సరే, నువ్వు చెప్పేది నిజమా? నిజమే బాబుగారు. ఈ గండం గడవడానికి నాకు తెలిసిన నాటాడుతున్నారని చెప్పొచ్చాను. మీరే ఏదో ఒకటి చెయ్యాలి బాబుగారు. పిచ్చిదానా, ఈ సమాజం చాలా అడ్వాన్స్ అయిపోయింది. పెద్దవాళ్ళు చెప్పడం, చిన్నవాళ్ళు వినడం ఇదంతా చాదస్తం అనిపించేసే రోజు. ఆమె జీవితం ఆవిడిష్టం. అంటే మీకు తెలిసి కూడా ఊరుకుంటారా బాబుగారు? ఊరుకోక వెళ్ళి అడిగామే అనుకో, ఏమిటమ్మా ఈ తప్పుడు పని అని. మీరెవరు నన్ను అడగడానికి? నా ఇష్టం అంటుంది. మన అదృష్టం బాగుండకపోతే సలహాలు మానేసి నోరు మూసుకోండి అంటుంది. అప్పుడు మనకు మిగిలేదేంటి? నా పెద్దరికం పోవడం తప్ప. మీరే ఏదో ఒకటి చేస్తారని కొండంత ఆస్తూ వచ్చాను బాబుగారు. మనకి కొండంత ఆశ ఉండొచ్చే, కానీ ఆ పుట్టబోయే బిడ్డ మీద ఆ తల్లికి ఆవగించంతైనా మమకారం ఉండాలి కదా. చావడానికి సిద్ధంగా ఉన్న ఆమె పొట్టలోని బిడ్డ దుస్థితి ఎంతో మన స్థితి అంతే. మీరు ఆదుకుంటారని, ఆ పాపాన్ని ఈ చేతులతో చేస్తారని ఒప్పుకున్నాను బాబుగారు. ఒప్పుకున్నాక తప్పదుగా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మాయి గారు, అబ్బాయి గారికి చెప్పారా అమ్మా? ఆయనకి చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇది నాకు సంబంధించిన విషయం. కోప్పడకండి అమ్మా. చెప్పారా అని అడిగాను. డాక్టర్ గారితో చెప్పానమ్మా. ఈ ఉండమాత్ర ఇచ్చారు. భగవంతుని తలుచుకుని వేసుకోండి. గాల్లోంచి వచ్చే ఆ పసిపేణం గాల్లోనే కలిసిపోద్ది. కడుపులో తిప్పుతున్నట్టుంది. కడుపులో ఆ చీకట్లో సహలేక ఆ పసోడి ప్రాణం కొట్టుకుంటుంటే తల్లికి నీ కడుపు తిప్పకపోతే ఇంకెవరికి తిప్పుతాదమ్మా? పర్వాలేదమ్మా, ఆ పసి ప్రాణం కళ్ళు మూసాక నీ కళ్ళకు కునుకు పడుతుంది. తలారా చావు స్నానం చేసి హాయిగా పడుకోండమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అడిగారు కనుక చెప్తున్నాను. నేను అబార్షన్ చేయించుకున్నాను. ఎందుకు చేసావా పని? ఎందుకు చెయ్యకూడదా పని? రాణి, పసిపిల్లలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. బాబాయ్ పిన్ని మనకి పుట్టబోయే బిడ్డ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలిసి ఈ పని ఎలా చేసావు? మానవత్వం మర్చిపోయావు సరే, మాతృత్వాన్ని కూడా మర్చిపోవడానికి నీకు మనసులా ఒప్పింది? తల్లిని కాబోతున్నందుకు మీకంటే నేను ఎక్కువ సంతోషించాను. కానీ బిడ్డ పుట్టాక ఆ బిడ్డతో మీ తండ్రి కాఫీ హోటల్లో కప్పులు తీశాడని చెప్పనా? అబద్ధాలతో కోటలు కట్టి అడుగు తింటానికి కూడా సిద్ధపడతాడని చెప్పనా? నా బిడ్డను చెప్పుకున్నది నేనైనా ఆ బిడ్డ చావు కారణం మాత్రం
ఈ సమాజంలో కోటీశ్వర్లు మాత్రమే బ్రతుకుతున్నారా? బంగారు పళ్ళెలు ఉన్న వాళ్ళు మాత్రం ఆనందం తింటున్నారా? కోటీశ్వర్లకి కోటలు కట్టే వాళ్ళకే కాదు పిల్లలు, కూలి వాళ్ళు, కూటికి లేని వాళ్ళు కూడా కంటున్నారు పిల్లల్ని. పిల్లల్ని కంటానికి అర్హత ఐశ్వర్యం కాదు, ఆప్యాయత, అనురాగం. రేపు నువ్వు కోరుకుంటున్నట్టు నేడు కోట్లు సంపాదించి కోటలు కట్టించి నిన్ను రత్నాల మీద నడిపించినా నీకు పిల్లలు లేకపోతే నిన్ను గొడ్డాలంటారే తప్ప కోటీశ్వరాలు కదా అని నిన్ను తల్లి అని ఎవరో పిలవరు. ఎవరన్నా అనకపోయినా నాకు అనవసరం. నా మనుషులు నా పద్ధతి ప్రకారమే ఉండాలి. నీ పద్ధతి ఒక్కటే గొప్పది కాదు, ప్రతి మనిషికి ఓ పద్ధతి ఉంటుంది. అబద్ధాలు చెప్పి మోసం చేయడం మీ పద్ధతి. అబద్ధాలు చెప్పినా గంజి తాగుతూ అభిమానంగా బ్రతకడమే నా పద్ధతి. అలాంటి మనుషులతో గంజి తాగి బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. బ్రతుకే కర్మ నువ్వనుకుంటే నీతో మాట్లాడే ఆఖరి మాట ఇదే. తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించు. ఒరే చైతన్య, ఈ లోకమంతా నీ వెంటబడి తరుముకొస్తున్నా నీకు పర్వాలేదు. నిన్ను రక్షించేది నీ భార్య చిరునవ్వు. అది లేక అలమటించే వాళ్ళ